సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు అకౌంట్లు వేసేస్తే గెలిచేస్తాడా జగను, లేకపోతే ఇంటింటికి పెన్షన్ ఇచ్చేసినంత మాత్రం గెలిచేస్తాడా జగను, ఓటుకి 2000 రూపాయలు డబ్బులు ఇచ్చినంత మాత్రం గెలిచేస్తాడా జగను. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పాయింట్. గెలుస్తాడా లేదా అన్నటువంటిది 4వ తారీఖు తేలుతుంది. ఇవేమీ పని చేయలేదు అన్నటువంటిది తెలుగుదేశం కూటమి నమ్ముతోంది. అవన్నీ పని చేస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. డబ్బులకి అమ్ముడు పోయారు అని జనం అంటే చెప్పుచ్చు కొడతారు, ఎందుకంటే డబ్బులు ఇద్దరు ఇచ్చారు కదా. సంక్షేమ పథకాలకి లొంగిపోయారు అంటే తిడతారు, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వరు, ఎవడబ్బా సొత్తు అని భావిస్తారు. అదే సందర్భంలో గతంలో పసుపు కుంకుమ కిందకి ఇచ్చిన, లేకపోతే డ్వాక్రా ఇదే సంపూర్ణ రుణమాఫీకి సంబంధించి కొంత డబ్బులు ఇచ్చిన, అవి అందులో పార్టీ కదా, సంక్షేమంలో పార్టీ కదా. అప్పుడిస్తే తప్పు, అప్పుడిస్తే ఒప్పు, ఇప్పుడిస్తే తప్పు అంటే ఒప్పుకోరు. అందులో జగన్ కంటే చంద్రబాబు ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి ఇంకా సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదు. కాకపోతే డబ్బు పంపిణీ అన్నటువంటిది ఎన్నికలలో ప్రభావితం చేస్తుందా, దానికంటే రోడ్లు మౌలిక వస్తువుల కల్పన అన్నటువంటిది ప్రభావితం చేస్తుందా, లేదా వివేకానంద రెడ్డి కేసు, షర్మిల తిరుగుబాటు, ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు, పోలీసుల ఆగ్రహం, ఇవన్నీ పనిచేస్తాయా 4వ తారీఖు తేలుతుంది.